ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నా. మాచర్ల పేరు చెప్పగానే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది బ్రహ్మనాయుడు, నాగమ్మ. అలాంటి గొప్ప గొప్ప వీరుల్ని కన్నా పౌరుషాల పురిటిగడ్డ ఈ మాచర్ల పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,50,330 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా పిన్నెల్లి కుటుంబం యొక్క హవా నడుస్తోంది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీకి చెందిన జూలకంటి బ్రహ్మారెడ్డిపై 30,666 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సోదరుడి కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి టీడీపీకి చెందిన జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు పీఆర్పీకి చెందిన మంగంటి సుధాకర్లపై 9,785 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2012లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పిన్నెల్లి వైసీపీలోకి మారారు. మరోవైపు బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల మధుబాబుపై 15,479 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో టీడీపీకి చెందిన కొమ్మారెడ్డి చలమారెడ్డిపై పోటీ చేసి వైసీపీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 3,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన అన్నపురెడ్డి అంజిరెడ్డిపై పోటీ చేసి వైఎస్ఆర్సీపీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 21,918 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి విషయానికి వస్తే ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో నాగిరెడ్డి సతీమణి జూలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి రాజకీయాలకు దూరమయ్యారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాను తట్టుకుని రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ఒక్కడే అని టీడీపీ బలంగా నమ్ముతోంది. అందుకే రాబోయే 2024 ఎలక్షన్లలో మాచర్ల నియోజకవర్గంపై తమ పట్టు సాధించడం కోసం జూలకంటి బ్రహ్మారెడ్డినే తిరిగి మళ్లీ బరిలోకి దించారు. తరతరాలుగా ఈ పల్నాటి ప్రాంతమంతా కమ్మ సామాజిక వర్గం యొక్క కనుసైగల్లోనే మెదిలింది. అలాంటి ఈ ప్రాంతంలో రాను రాను టీడీపీ పట్టు కోల్పోతుంది. ఈ క్రమంలో జూలకంటిని తిరిగి రప్పించడం వల్ల భవిష్యత్తులో ఇంకా గొడవలు జరుగుతాయేమో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. దీంతో రాబోయే ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గం చాలా రసవత్తరంగా మారనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత
ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.